అందరికీ నమస్కారం అండి. మన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో అయితే విద్యార్థులు చాలా ఆందోళనలు అయితే చేస్తున్నారండి. ఇక్కడ విద్యార్థులు అందరూ ఏకంగా కూడి చాలా నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనలకి, ఈ ర్యాలీలకి, ఈ గందరగోళానికి ఏంటి కారణం అంటే, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హాస్టల్ విద్యార్థి ఒకరు గురువారం ఉదయం సకాలంలో వైద్యం అందకపోవడంతో మృతి చెందారండి. దీనిపై స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళనకు దిగారు. మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళన దిగారు. ఈ ఆందోళన చాలా గట్టిగా అవుతున్నాయి. మొత్తం వీసీ ఛాంబర్ని అయితే అందరూ చుట్టుముట్టి వీసీ రాజీనామా చేయాలని కోరుతున్నారనమాట. చాలా ఆందోళన అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇందుకు విషయం ఏంటంటే, విజయనగరానికి చెందిన వెంకట సాయి మనకంట 20 సంవత్సరాలు ఈ ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. సో అయితే ఏంటంటే, శాతవాహన హాస్టల్లో ఉంటున్నాడు అనమాట. అదొక క్యాంపస్. గురువారం ఉదయం 7 గంటల సమయంలో వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత 7:30కి ఆ టైంలో ఉదయం బ్రష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. అక్కడ జారి పడిపోయాడు. అది ఊపిరాడక గిలగిల్లు ఆడుకున్నాడు అక్కడే. ఈ విషయం తోటి విద్యార్థులు గుర్తించి వెంటనే యూనివర్సిటీ ఆవరణలో ఉన్న ఆ డిస్పెన్సరీకి ఫోన్ చేసి అంబులెన్స్ని రప్పించారు. కానీ అంబులెన్స్లో డ్రైవర్ తప్ప ఎవ్వరూ, సహాయక సిబ్బంది ఎవరు లేరు. సో తనకి ఏంటంటే ఆ టైంలో ఊపిరి ఆడట్లేదు. తనకి ఆ ఆక్సిజన్ పెట్టాలని మణికంఠ కోరాడు. కానీ అంబులెన్స్లో అటువంటి ఏర్పాట్లు ఏమీ లేవన్నమాట. వెంటనే ఏం చేశారంటే, అక్కడి నుంచి కింగ్ జార్జ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ మణికంఠకి అక్కడ ఉన్న డాక్టర్స్ ప్రాథమిక చికిత్స అందించే లోపు ఇతను మరణించాడు అనమాట. ఈ విషయం వాళ్ళ మిత్రులకి వాళ్ళకి తెలిసింది. ఆక్సిజన్ పెట్టుంటే ఖచ్చితంగా చనిపోయేవాడు కాదు, సకాలంలో ట్రీట్మెంట్ అందలేదు అని వీళ్ళు ఏంటంటే వీసీ కార్యాలయం ఎదుట స్టూడెంట్స్ అందరూ కూడా ధర్నా చేస్తున్నారు. మణికంఠ చనిపోవడానికి సరైన టైంలో మెడిసిన్ అందలేదు, ఆక్సిజన్ అందలేదు, అందువల్లే చనిపోయాడని వెంటనే దీనికి కారణంగా వీసీ గారు వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పి వినతి పత్రాలు ఇచ్చి మొత్తం ఈ ఆందోళన అయితే చేస్తున్నారు. ఎంత పెద్ద ఆందోళన.